శనివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాదిక కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలతో ధ్వజమెత్తిన ఆమె టీడీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పలమనేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. క్యాంటీన్లో మరి స్టార్ట్ చేస్తే అవన్నీ మూసేశారు. మరి గెలిచిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, ఎక్కడ మీరు ఎప్పుడైనా వచ్చారా? అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూసారా? పక్కనున్న ప్రజావేదికను కొట్టేశారు. ఇవన్నీ చూస్తుంటే అది ఆల్మోస్ట్ 10 కోట్ల పైన ఉంటుంది. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను, ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద. ఎందుకంటే నన్ను తిట్టారు వాళ్ళు ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసి. అప్పట్లో నేను వైసీపీ కనుక నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉమెన్స్ కమిషన్ రేఖా గుప్తా గారితో మాట్లాడుతుంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా విజనరీ కదా, మరి ఆయన కట్టిన ప్రజావేదిక 9 కోట్ల పైన ఉంటే కూలగొట్టడం ఎందుకు, అది వాడుకోవచ్చు కదా వేరే పనులకి అని ఆమె క్వశ్చన్ వేస్తే నేను అనుకున్నాను, అప్పుడే అనుకున్నాను గెలిచినప్పుడే, అంటే ఒక విజనరీ లీడర్. మనందరికీ ఆయన యొక్క థింకింగ్ అసలు అర్థం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఎవరైనా విన్నారా? మీకు ఒక సంవత్సరం దొరుకుతామని చెప్తే ఆ సంవత్సరానికి రాజెవరో రెడ్డి ఎవరో ఏమో అని అలా అనుకునే మెంటాలిటీ మంది. కానీ ఆయన విజనరీ, ముందు చూపు. అంటే భావితరాలకి మనం ఏమందించాలి, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అంటే అది స్వార్థం. అలా కాకుండా నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అంటే అది ఆయన విజనరీ. మరి ఈరోజు మనకి నవ్యాంధ్రకి 2047 అని చెప్తే మీరు వింటున్నారా? నమ్ముతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి చూసాం హైటెక్ సిటీని. కనుక ఈరోజు అంత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆల్మోస్ట్ 43 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ. ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు 43 ఇయర్స్. ఆయన ఒక అమరావతి ఏంటి, హైటెక్ సిటీ ఏంటి, ఇన్ని కార్యక్రమాలు. అంటే ఒక ఐటీ సెక్టర్లో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, అన్న స్వర్గీయ తారకరత్న నందమూరి తారకరత్న ఎన్టీఆర్ గారు మరి ఈ పార్టీని స్థాపిస్తే ఒక బీజం నాటారు. ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మన గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడుతున్నారు. కాకుండా మన ఆత్మగౌరవంతో మనం పాలించుకోవాలి, ఎవరో దయాదక్షలు మనకు వద్దు అని ఆయన ఆ రోజే తిరగబడి మరి తెలుగుదేశం పార్టీని పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడితే అప్పుడే అన్నారు, మన ఇంటికి శోభనిచ్చేది ఏంటి? పసుపు. మరి మన రాష్ట్రానికి శోభనిచ్చేది తెలుగుదేశం పసుపు జెండా. అదే మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి గౌరవానికి అదొక ప్రతీక. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలుగువారి యొక్క మంచితనాన్ని, తెలుగువారి యొక్క పట్టుని, అంటే నాలెడ్జ్, ఆంధ్ర రాష్ట్రం అనే సునామీలో ఆయన యొక్క సైకిల్ యొక్క తాటికి తట్టుకోలేక 164 ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, ఎన్డీఏ కూటమికి. అంటే ఏ విధంగా ఆయన ప్రజా యాత్ర చేశాడు యువగళంతో. మరి అందరూ కూడా తన గళాన్ని, అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు, కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు, అందరూ మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా నిలిచి మరి మైక్లు ఇలా మాట్లాడటానికి మైక్లు కానీ ఎలాంటి ప్రచారం లేకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడిచ్చాము అని చెప్తున్నారు. అంటే అది కదా మీ గొప్పదనం. యు ఆర్ సో స్ట్రాంగ్. ఐ రియలీ లైక్ యూ పీపుల్. ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోని ఎదుర్కొన్నారంటే, ఆ పిల్ల సైకోల్ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నాలాగా మీరు కూడా ఉన్నారు కనుక నన్ను అందుకే ఇక్కడ వేసారేమో అనుకుంటున్నాను. కనుక ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మనకి ఈరోజు మహానాడు గురించి మరి మీ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరే వెళ్తారు.
ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు మేము అందరూ కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము, అందరూ వీఆర్ ఆల్ కనుక ఈరోజు మీ అందరూ కూడా మొట్టమొదటిగా ఎక్కువ మంది వెళ్తున్న 5,000 టార్గెట్ ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఐ థింక్ పల్మనేర్ మండల్ మున్సిపాలిటీ, దెన్ వీకోట, దెన్ పెద్ద పంజాడి, దెన్ గంగవరం, బైరెడ్డిపల్లి, ఇక్కడ నుంచి ఓన్లీ 1,000 పంపిస్తే 5,000 అయిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి పలమనేరు హోరు వినిపించాలంటే మీరు ఎక్కువ మందిని జనాభాని సేకరించి సమీకరించి పంపించాల్సిందిగా ఈరోజు నేను మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద మరి నేను నిన్ననే మాట్లాడటం జరిగింది. ఏం పర్వాలేదమ్మా, మీరుంటే బాగుంటుంది సార్ అన్నాను.